హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే పాలీసెట్ ఏపీ పాలీసెట్ 2024 ఎగ్జామ్ అనేది రేపు 27th ఏప్రిల్ 2024 కండక్ట్ చేస్తున్నారండి. మార్నింగ్ 11 AM to 1 PM వరకు. అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ తీసుకువెళ్ళాలి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు పాలీసెట్ హాల్ టికెట్ అండ్ ఒక HB or 2B పెన్సిల్ ఒకటి తీసుకువెళ్ళాలండి. షార్ప్నర్, ఎరేజర్ తీసుకువెళ్ళాలి అండ్ బ్లాక్ పెన్. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఓమర్ షీట్ ఇస్తారు కదండి, అది ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. పాలీసెట్ది మీకు ఇప్పుడు సైడ్ 1 సైడ్ 2 అని ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది సైడ్ 1 అండి. ఈ సైడ్ 1 అప్పుడు మీకు నెంబర్ 1 హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ పాలిటెక్నిక్ అదే పాలీసెట్ 2024 హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, అంటే మీకు ఇచ్చే క్వశ్చన్ బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్ వెయ్యాలి. బుక్లెట్ కోడ్ 3 అండి. ఇక్కడ చూడండి అండి, బుక్లెట్ కోడ్ మనకి ABCD అని ఇచ్చారు. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఉన్న A కానీ B కానీ C కానీ D కానీ ఏదైతే ఆల్ఫాబెట్ ఉంటుందో ఆ ఆల్ఫాబెట్ అనేది ఆ బాక్స్లో మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది పెన్తో. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ బై ది క్యాండిడేట్ అని ఉంది చూడండి. ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ సర్టిఫికేషన్ బై ఇన్విజిలేటర్, అంటే మీకు ఎవరైతే ఇన్విజిలేటర్ వస్తారో ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, యూజ్ బ్లాక్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ టు ఫిల్ ద అబోవ్ కాలమ్స్ అని ఇచ్చారు. అంటే ఎదర్ బ్లూ ఆర్ బ్లాక్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే సూచనలు అని ఇచ్చారు చూడండి, ఫస్ట్ సమాధానంలో మరియు సైడ్ 2 నందు గల సీరియల్ నెంబర్ 5 నుండి 6 వరకు గుర్తించుటకు HB or 2B పెన్సిల్ని మాత్రమే వాడవలను. అంటే సైడ్ 2లో ఓన్లీ పెన్సిల్ని మాత్రమే వాడాలి. అది ఎక్కడ 5th కాలమ్ అండ్ 6th కాలమ్, అంటే సీరియల్ నెంబర్ 5, 6 ఉన్న చోట మనం పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి. సమాధానం ఓఎంఆర్ పత్రమునందు ఎలాంటి ఇతర గుర్తులు పెట్టరాదు, అంటే వేరే సమాధాన ఓఎంఆర్ పత్రమును మడుచుట, చించుట, పిన్ చేయుట వంటివి చేయరాదు. అంటే మనం ఫోల్డ్ చేయకూడదు, ఓఎంఆర్ షీట్ని టేర్ చేయకూడదు, స్టాపిల్ కూడా చేయకూడదు. అండ్ 4th వన్ వచ్చేప్పటి సమాధాన ఓఎంఆర్ పత్రమునందు జవాబు ఖచ్చితమైన వృత్తమును మాత్రమే ఎన్నిక చేసుకుని నింపవలెను. పాయింట్ 4కి మీనింగ్ ఏంటంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదండి, కరెక్ట్ ఆప్షన్ మాత్రమే మనం చూస్ చేసుకుని దాన్ని మాత్రం మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. పాయింట్ 5 చూడండి, తత్సంబంధిత జవాబుగా ఒక్క వృత్తమును మాత్రమే నల్లగా నింపవలను. ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఓఎంఆర్ షీట్లో ఎలాగా ఫిల్ చేయాలి, మనం ఇలా కరెక్ట్గా ఫుల్ సర్కిల్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇలా హాఫ్ సర్కిల్ కానీ ఫిల్ చేస్తే రాంగ్ అవుతుంది. ఇలా టిక్ మార్క్ కానీ రాంగ్ మార్క్ కానీ ఇలాగ మనం వేస్తే అది తప్పు అవుతుంది. నెక్స్ట్ చూడండి, 6th పాయింట్, వృత్తము పూర్తిగా మరియు నల్లగా పూరించవలను. బ్లాక్ కలర్తో ఫిల్ చేయాల్సి వస్తుంది కరెక్ట్గా. నెక్స్ట్ 7th పాయింట్కి అర్థం ఏంటంటే అండి, ఒకవేళ మీరు ఆప్షన్ పెట్టింది కనుక రాంగ్ అయ్యి వేరే ఆప్షన్ పెడదాము అని అనుకుంటే అప్పుడు పెట్టిన ఆప్షన్ని పెన్సిల్ది కదండి రబ్ చేసేసి పూర్తిగా క్లియర్గా రబ్ చేసేసి అది ఎరేస్ చేసేసి అప్పుడు కరెక్ట్ ఆప్షన్ని మళ్ళీ ఫిల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పాయింట్ 8కి మీనింగ్ ఏంటంటే, రఫ్ వర్క్కి ఈచ్ పేజ్కి కింద కాస్త స్పేస్ ఇస్తారండి. ఆ స్పేస్లోనే మనం రఫ్ వర్క్కి అనేది చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి పేజ్లో రఫ్ వర్క్కి ప్లేస్ ఇస్తారు. అండ్ అంతేకాకుండా మనం ఆ రఫ్ వర్క్ కనుక ఓఎంఆర్ షీట్ మీద పొరపాటును కూడా చేయకూడదు. ఇది సైడ్ 1లో ఉన్న పాయింట్స్ అండి. ఇప్పుడు సైడ్ 2 చూద్దామండి. ఓఎంఆర్ షీట్లో సైడ్ 2లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది సెంటర్ అని ఇది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయి వస్తుంది. ఇన్ కేస్ ప్రింట్ అవ్వకపోతే మీరు ఓన్గా రాయాల్సి వస్తుంది బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో. అండ్ ఇక్కడ మనకి నెంబర్ 5 and 6 చూడండి, ఇది మాత్రం మీరు పెన్సిల్తోనే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా రాసారు చూడండి, యూజ్ HB or 2B పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్. అండ్ ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు పెన్సిల్తోనే ఫిల్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.